ఇంకా ఇంకో ఇంకో రకం ఇంకో రకమైన ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉంటాయండి. ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. మామయ్య పేరో, అత్తయ్య పేరో, బాబాయ్ పేరో, పిన్ని పేరో, దొడ్డమ్మ పేరో, పెదనాన్న పేరో, బామ్మ పేరో, తాతయ్య పేరో, అమ్మమ్మ పేరో, తాతయ్య పేరో, అమ్మ పేరో, నాన్న పేరో చెప్పేసి వీళ్ళ ఆలోచనలకి వాళ్ళ పేర్లు జోడించేసి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్లు కలగజేయడం. ఇది పెద్ద ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. నేను ఒకటి అడగనా అండి? ఏమిటి మీ పిన్నో బాబాయ్యో, మీ అత్తయ్యో మామయ్యో, మీ పెదనాన్నో దొడ్డమ్మో, మీ బామ్మో తాతయ్యో, మీ అమ్మమ్మో తాతయ్యో, మీ అమ్మో నాన్నో, మీరు ఎవరి పేరు జోడిస్తారో వాళ్ళు మీకు చెప్పారటండి. మీ ఆలోచనలు, మీరు మీ భార్యకి లేదా మీ భర్త మీకు చేసే సహాయ సహకారాలు, మీరెలా ఉంటారో, మీరెలా తింటారో, మీరేమిటో అదే మీ అన్నకో తమ్ముడికో లేదా అక్కకో చెల్లికో రుద్ది వాళ్ళ ఇండివిజువాలిటీ అంతా ధ్వంసం చేసేసి వాళ్ళ బతుకులన్నీ డిస్టర్బ్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీలో మీరు దూరి మీరు పిల్లర్లా ఉండమని చెప్పారుటండి వాళ్ళు. అదా చెప్పారు వాళ్ళు? అది చెప్పారా? అది చెబుతారా ఎవరైనా? ఏ పిన్ని బాబాయ్ అయినా, ఏ పెదనాన్న దొడ్డమ్మ అయినా, ఏ మామయ్య అత్తయ్య అయినా, ఏ బామ్మ తాతయ్య అయినా, ఏ అమ్మమ్మ తాతయ్య అయినా, ఏ అమ్మ నాన్న అయినా అది చెబుతారా? ఎందుకండి పెద్దవాళ్ళ పేర్లు మీ ఆలోచనలకి జోడించి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి పెద్దవాళ్ళందరినీ రచ్చకీడుస్తారు? ఎందుకు? అసలు మీకెందుకు ఇంకొకళ్ళ కుటుంబంలో నేను దూరేసి ఏదో రకంగా వాడినో ఆ అమ్మాయి మీ అమ్మాయి అయితే మీ అమ్మాయినో వాడు మీ వాడైతే వాడినో తొక్కేసి కాలి కిందేసి నలిపేసి మీరక్కడ పిల్లర్గా ఉండి మీ చుట్టూ వాళ్ళు తిరిగేటట్టు ఉండాలి అని ఎందుకు ఈ తాపత్రయం మీకు? ఎందుకు ఈ తాపత్రయం? మనమందరం భగవంతుడి చుట్టూ తిరగాలి. మనమందరం భగవంతుడి చుట్టూ తిరగాలి. అంతేగాని మీ చుట్టూ మీ పిల్లలే తిరగరండి. మీ చుట్టూ మీ భార్య తిరగదండి. మీరు మీ భర్త చుట్టూనే తిరగరండి. అటువంటిది మీరు మీ చుట్టూ ఇంకొకళ్ళు తిరిగేసేసి ఇంకొకళ్ళ ఫ్యామిలీ అంతా మీ గుప్పిట్లో ఉండి ఇంకొకళ్ళ ఆలోచనని మీరు ఆలోచన చేసేసి ఇంకొకళ్ళ సమస్యలకి మీరు పరిష్కారం చెప్పేసి ఇంకొకళ్ళ తిండి తిప్పలు మీరే చెప్పేసేసి ఎందుకండి తలకాయ నొప్పి మీకు? ఎవరెక్కడ ఉండాలో, ఎవరేం తినాలో, ఎవరేం కట్టుకోవాలో, ఎవరెప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరెవరితో మాట్లాడకూడదో, ఎవరు వాళ్ళ ఇంటికి రావాలో, ఎవరు వాళ్ళ ఇంటికి రాకూడదు. ఏమిటండి ఇది? ఏమిటి ఈ గోలేమిటి, గొడవలేంటి? అసలు ఎందుకు ఇలాగా? దానికేమో మీరు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లు మళ్ళీ ఎందుకండి ఇలా? ఎందుకు మీరు అనవసరమైన ఆలోచనలు పరాయివాడి ఫ్యామిలీ గురించి, పరాయివాడి కుటుంబం గురించి ఆలోచన చేసి మీ బుర్ర బద్దలు ఎందుకు కొట్టుకుంటున్నారు? భగవంతుడనేవాడు ప్రతి మనిషికి ఇచ్చే కష్టసుఖాలు సరిపోవా? భగవంతుడు అనేవాడు ప్రతి మనిషికి ఇచ్చే బాధ్యతలు సరిపోవా? ఎందుకు ఈ ఎక్స్ట్రా బాధ్యత, ఎక్స్ట్రా తలకాయ నొప్పి పెట్టుకుంటున్నారు? మీ ఫ్యామిలీలో ఇలాగే ఇంకొకళ్ళని రాణిస్తారా మీరు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళ పేరు చెప్పి ఏదో ఒక వాళ్ళ ఆలోచన చెప్తే ఒప్పుకుంటారా మీరు? మరి మీరెందుకు ఇలాంటి నాన్సెన్స్ సాహసాన్ని చేస్తున్నారు? ఇలాంటి పెద్దవాళ్ళ పేర్లు జోడించేసి మీ ఆలోచనలకి, మీ అభిప్రాయాలకి, మీ ఇష్టాలకి పెద్దవాళ్ళ పేర్లు జోడించేసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లు చేయకండి. ఒక కుటుంబం మీ వల్ల డిస్టర్బ్ అయితే ఏ రోజైనా ఎప్పుడైనా ఏ అంశంలో అయినా ఒక కుటుంబం, ఒక సంసారం, ఒక ఫ్యామిలీ, ఒక దాంపత్యం, ఒక భార్య, ఒక భర్త మీ వల్ల డిస్టర్బ్ అయితే యూ హ్యావ్ టు బేర్ ద ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఇప్పుడు కట్టక్కర్లేనట్టుగా ఉండొచ్చు రోజులు, కానీ కట్టవలసి వస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, మన పూర్వులందరూ హాయిగా ఎలా ఉండగలిగారు? దే నెవర్ ఎవర్ ఎంటర్డ్ ఇంటూ అదర్స్ ఫ్యామిలీస్. దట్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా విచ్ విల్ గివ్ యూ లైఫ్ లాంగ్ సక్సెస్. దట్స్ ఆల్ దేర్ ఎన్స్ ద మ్యాటర్. కొంచెం మీ ఆలోచనలని బ్రైట్ చేసుకోండి. మీరు చాలా తెలివైన వారు. అసలు మనము ప్రతి మనిషి ఒక పర్పస్ కోసం పుడతాడండి. ఆ పర్పస్ ఏమిటో వెతకండి. అంతేకాని పక్కవాడి ఫ్యామిలీలో దూరడం మీ పర్పస్ కాదు. అందుకని మీరు పుట్టలేదు. అది కాదు మీ పర్పస్.
మీ పర్పస్ ఏమిటో వెతకండి, దేవుణ్ణి అడగండి, అమ్మవారిని అడగండి, అయ్యవారిని అడగండి, జీసస్ని అడగండి, బుద్ధుడిని అడగండి, అల్లాని అడగండి, జైన గురువుని అడగండి, ఆది గురువులను అడగండి, శంకరాచార్యుల వారిని అడగండి కళ్ళు మూసుకుని. వాళ్ళు చెబుతారు మీ పర్పస్ ఏమిటో. అంతేకాని వాళ్ళెవ్వరూ మీకు వాళ్ళ ఫ్యామిలీలో దూరి వాళ్ళని సరిచేయి అని చెప్పరండి. అలాంటి మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లు చేయబాకండి. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ కౌన్సిలింగ్ to wash out all these disturbed thoughts, you better consult me or you better go to any other psychiatrist. Please do watch, like, share, subscribe, SSVNAGAPRSHA.